హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లలితారామినేని. నేను 2 కేజీల ఆలూతోటి ఈ ఆలూ చిప్స్ చేశాను. ఇలా చేసుకొని 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు ఫ్రై చేసుకొని పప్పుచారుతోనైనా, రసంతోనైనా, లేదంటే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి ఇలా కలుపుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా చేసుకోవచ్చు. ఈ చిప్స్ కోసం నేను ముందుగా 2 కేజీలు బంగాళదుంపలు తీసుకున్నాను. ఈ బంగాళదుంపలనే హిందీలో ఆలు అంటారు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫస్ట్ ఈ బంగాళదుంపలని చెక్కు తీసుకోవాలి. నేను మామూలుగా ఇంట్లో కూర కోసం అని తెప్పించానండి ఈ బంగాళదుంపలు. అందుకనే ఒకటి పెద్దవిగా, ఒకటి చిన్నవిగా ఉన్నాయి. బంగాళదుంపలని చెక్కు తీసేటప్పుడే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేస్తూ ఉండండి. ఈ బంగాళదుంపలని 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తరువాత చిప్స్ చేసుకోవటానికి ఇలాంటి చాపర్ని తీసుకోండి. చూడండి, ఈ చాపర్ తోటి ఎంత ఈజీగా స్లైసెస్ చేసుకోవచ్చో. ఇలా స్లైసెస్ కట్ చేసుకునేటప్పుడే పక్కన ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని వాటర్లో వేయాలి. అలా వేయకపోతే ఈ స్లైసెస్ బ్లాక్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా అయినా ఈ వాటర్ గిన్నె మీద చాపర్ని పెట్టి బంగాళదుంపని స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు. బంగాళదుంపలన్నింటినీ ఈ విధంగా స్లైసెస్గా చేసిన తర్వాత 3-4 టైమ్స్ వాష్ చేయండి. ఈ బంగాళదుంపలు కట్ చేసేటప్పుడు కొంచెం జిగురుగా అనిపిస్తుంది కదా, ఈ స్టార్చ్ పోయే వరకు శుభ్రంగా వాష్ చేయాలి. ఎక్కువ బంగాళదుంపలతోటి ఈ చిప్స్ చేయాలనుకుంటే నైటే ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని ఇవి మునిగే విధంగా వాటర్ పోయాలి. ఉదయాన్నే సేమ్ ఇదే ప్రాసెస్తో చేయండి. వీటిని బాయిల్ చేసుకోవటం కోసం ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లో 1 స్పూన్ సాల్ట్ వేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఈ స్లైసెస్ని వడకట్టుకోవడానికి ఒక జల్లెడ కూడా రెడీగా పెట్టుకోండి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ స్లైసెస్ని యాడ్ చేయాలి. నేను తీసుకున్న ఈ గిన్నెలో ఈ స్లైసెస్ అంతా వేసి బాయిల్ చేయొచ్చు. అందుకే నేను అన్నీ ఒకేసారి వేస్తున్నాను. ఒకవేళ చిన్న గిన్నె అయితే 2 సార్లుగా బాయిల్ చేసుకోవచ్చు. సగం వేసిన తర్వాత సగం స్లైసెస్ అలాగే వాటర్లోనే ఉంచండి. ఎన్ని కేజీల బంగాళదుంపలనైనా ఈ విధంగా సింపుల్గా చిప్స్ చేసుకోవచ్చు. మీరు ఈ చిప్స్ చేయాలనుకుంటే మీరు లావుగా ఉండే బంగాళదుంపలు తీసుకోండి. ఇప్పుడు పిల్లలకి సెలవులు ఇచ్చారు కదా, ఈ చిప్స్ మీకు చాలా ఉపయోగపడుతుందని ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. స్టవ్ ఫ్లేము హైలోనే పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఈ స్లైసెస్ బాయిల్ అవ్వడానికి 8-10 నిమిషాలు టైం పడుతుందండి. అంటే 70% ఉడకాలి. వీటిని మధ్య మధ్యలో నిదానంగా కలుపుతూ ఉండాలి. అలా అయితేనే ఈవెన్గా బాయిల్ అవుతాయి. ఈ స్లైసెస్ సరిగా ఉడకకపోతే చిప్స్ బ్లాక్గా అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. సరిగా ఉడికిందా లేదా తెలియటం కోసము ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చి పేపరు ఎలా ఈజీగా చినిగిపోతుందో దీన్ని కూడా ఇలా చేసినప్పుడు అంత ఈజీగా చినిగిపోవాలి. అప్పుడు ఇది కరెక్ట్గా బాయిల్ అయినట్టు. ఇప్పుడు కరెక్ట్గా బాయిల్ అయింది. స్టవ్ ఆపేసుకొని వీటిని వడకట్టుకోవాలి. వడకట్టుకొని వాటర్ పోయే వరకు పక్కన పెట్టుకోండి. మరీ ఎక్కువ టైం తీసుకోకుండా కొంచెం చల్లారిన తర్వాత బయట ఎండలో ఒక కాటన్ క్లాత్ వేసి వీటిని ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరబెట్టేటప్పుడు ఒక్కొక్కటి అంటుకోకుండా విడివిడిగా ఉండేటట్లు ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టడమే పెద్ద ప్రాసెస్, అందుకని ఎవరినైనా హెల్ప్ తీసుకోండి. ఈ చిప్స్ని నేను 2 రోజులు ఎండలో పెట్టాను. ఈ విధంగా ఎండిన తర్వాత ఇలా బాగా డ్రై అయిన తర్వాత ఏదైనా మూత ఉన్న బాక్సులో స్టోర్ చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకోవటం కోసము స్టవ్ వెలిగించి ఒక బాండీలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొన్ని చిప్స్ని యాడ్ చేశాను. ఇవి యాడ్ చేసినప్పుడు స్టవ్ ఫ్లేము మీడియం టు హైలో అడ్జస్ట్ చేసి పెట్టుకోండి, లేకపోతే త్వరగా మాడిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఫ్రై అయిన వెంటనే వేరే గిన్నెలో తీసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఈ చిప్స్లోకి కొంచెం సాల్ట్, కొంచెము మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే చాట్ మసాలానైనా యాడ్ చేసుకోండి. ఈ విధంగా కారము, సాల్ట్ కలిసే విధంగా కలుపుకోండి. ఇలా చేస్తే చిప్స్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. నేను చేసిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.